కాదు సార్. ఇప్పుడు అర్నబ్ గోస్వామి అనే వ్యక్తి ఒక మీడియా పర్సన్‌గా రిపబ్లిక్ నెట్‌వర్క్‌కి ఆయన రిప్రజెంటేటివ్‌గా ఉన్నారు. ఆయన టీడీపీ వాళ్ళ ఒక చైర్‌ని ఎంప్టీగా పెట్టి, నా ఛానెల్‌ని బాయ్‌కాట్ చేస్తారా? మీరే అవసరం లేదని ఎంప్టీ చైర్‌తో ఆయన డిబేట్ చేసిన సిట్యుయేషన్ ఏర్పడింది. అంటే ఒక ఛానెల్ ఏదన్నా వాళ్ళ పైన వాస్తవాలు మాట్లాడి గట్టిగా ప్రశ్నిస్తే బాయ్‌కాట్ చేసేస్తారా? అంటే వాళ్ళకి అలవాటే అట్లా. అలవాటేనా? ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏంటి సీబీఐని రానియం, హ్మ్. ఈడీని రానియం, నరేంద్ర మోడీని రానియమని నల్ల బెల్లం ఎగిలేశారు. మీకు గుర్తున్నదా? నల్ల బ్యాడ్జెస్ పెట్టుకొని కూడా కూర్చున్నారు. నల్ల బ్యాడ్జ్లు నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి వస్తుంటే నల్ల బెలూన్లు ఎగరేశారు. హ్మ్. సో వీళ్ళకి ఇది అలవాటే. ఓకే. సో ఇప్పుడు ఎవరన్నా ప్రశ్నించారనుకోండి, ఆ ప్రశ్నించినటువంటి వాళ్ళని మేము బాయ్కాట్ చేస్తాం, లేదంటే ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడతాం, ప్రశ్నించిన వాళ్ళని అరెస్ట్ చేస్తాం, ప్రశ్నించిన వాళ్ళని చంపేస్తాం అని అంటే హ్మ్. అది మన రాజకీయ పార్టీ అనరు, దాన్ని ఉగ్రవాద సంస్థ అంటారు. హ్మ్. మిమ్మల్ని వాళ్ళు ప్రశ్నించారు, హ్మ్. మీకు సమాధానం చెప్పలేని చేతగాని స్థితిలో మీరు బాయ్కాట్ చేశారు.